జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం టిల్లు స్క్వేర్. డీజే టిల్లుతో సూపర్ హిట్ అందుకుని తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్తో అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని నేడు ఆడియన్స్కు ముందుకు వచ్చారు. మరి టిల్లు తరహాలో స్క్వేర్ కూడా ఆకట్టుకుందా? అనుపమ అందాలతో కుర్రకారుని ఏ మేరకు కట్టిపడేసింది? ఈ సినిమా ఫలితం ఎలా ఉంది అనే రివ్యూ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే టిల్లు జీవితంలోకి లిల్లీ అనే యువతి వస్తుంది. ఒక పబ్లో అనుకోకుండా పరిచయమై వెంటనే మాయమవుతుంది. మళ్ళీ ఒక నెల తర్వాత కనిపించి గర్భవతిని చెప్తుంది. అప్పటికే లిల్లీ కోసం టిల్లు సైతం వెతుకుతుంటాడు. అలా సడన్గా కనిపించి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో షాక్ అవుతాడు. చివరికి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. టిల్లు బర్త్డేకి మళ్ళీ గతంలో జరిగినట్టే షాకుల మీద షాకులు తగులుతాయి. ఆ షాకులేంటి? అసలు లిల్లీ ఎవరు? టిల్లీ జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఆమె నిజంగానే ప్రెగ్నెంటా? మధ్యలో షేక్ మహబూబ్ ఎవరు అనే ప్రశ్నలకి సమాధానమే ఈ చిత్రకథ. ఇక సినిమా విశ్లేషణకు వస్తే ఈ స్క్వేర్ కూడా టిల్లు తరహాలోనే సాగుతుంది. టిల్లు ఓ అమ్మాయి మాయలో పడడం, ఆ అమ్మాయి వెనుక ఓ మిషన్ ఉండటం, అందులో టిల్లు చిక్కుపోవడం వంటివి టిల్లులో ఉన్నట్టే ఇందులోనూ ఉన్నాయి. ఓ సాధారణమైన కథని తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో సిద్ధు జొన్నలగడ్డ స్పెషల్గా మార్చాడు. టిల్లు తరహాలోనే ఇక్కడ మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. ఇంటర్నేషనల్ మాఫియా అనేది చూపించే ప్రయత్నం చేసినా అంత ఇంపాక్ట్ అనిపించదు. టిల్లుగాడి ప్రపంచం లోకల్గానే చూస్తాం. లోకల్ క్యారెక్టర్ ప్రపంచంలోకి ఆ మిగతా పాత్రలన్నీ వస్తాయి. ఇంటర్నేషనల్ డాన్ ఇంత సిల్లీగా సింపుల్గా ఉన్నాడనిపిస్తుంది. ఇక హీరోయిన్ అంటే ఇలానే ఉండాలని కొన్ని పరిమితులు ఉంటాయి. ఇందులో అవి దాటాయి. అయితే చివరిలో ఆమె పాత్రలోని అసలు కోణాన్ని చూపించి జస్టిఫై చేస్తారు. అందుకే ఇంతలా ఓవర్ చేసిందా అని ఆ జనాలకు అర్థమవుతుంది. ఇందులో సిద్ధు చేసిన టిల్లు పాత్రతో పాటు అనుపమ చేసిన లిల్లీ పాత్రను సైతం రైటర్ డైరెక్టర్ బాగానే రాసుకున్నారు. ఆమెకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. టిల్లు స్క్వేర్కు పర్టికులర్గా ఈ సీన్ తీయాలి, ఈ సీన్ పెట్టాలని రాసుకున్నట్లుగా అనిపించదు. ఏదో అలా చేసుకుంటూ తోచింది రాసుకుంటూ తీసుకుంటూ పోయినట్లుగా అనిపిస్తుంది. కానీ సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అదే ఈ సినిమాలోని మ్యాజిక్. పైగా మధ్య మధ్యలో డీజే టిల్లు రిఫరెన్సులు తీసుకొస్తారు. అవి సినిమాని ఇంకా బలంగా నిలబెట్టాయి. ఆ రిఫరెన్స్లకు థియేటర్లో ఆడియన్స్ విజిల్స్ వేస్తుంటారు. ఇక నటీనటుల విషయానికి వస్తే మరోసారి సిద్ధు అందరినీ నవ్విస్తాడు. టిల్లు క్యారెక్టర్లో సిద్ధు మరోసారి మ్యాజిక్ చేశాడు. ఎంతో అవలీలుగా తన క్యారెక్టర్ను పోషించాడు. ఇక అనుపమకు ఇది చాలా కొత్త క్యారెక్టర్. ఇంతవరకు ఇలా కనిపించలేదు. అయినా తన పాత్రలో మెప్పించింది. తండ్రిగా మురళీధర్ హిలేరియస్గా నవ్వించాడు. మార్కస్ లడ్డు పాత్రలు మెప్పిస్తాయి. మురళీ శర్మ రోల్ ఆకట్టుకుంటుంది. ప్రిన్స్ కూడా ఓకే. మిగతా వారు తమ పాత్రలకు తగ్గట్టు నటించి మెప్పించారు. సాంకేతిక విషయాలకు వస్తే సాంకేతికంగా మూవీ ఉన్నతంగా ఉంది. పాటలు థియేటర్లో దద్దరిల్లిపోవాల్సిందే. బీమ్స్ రీ రికార్డ్ ఈ సినిమాకు మేజర్ హైలైట్. కెమెరా వర్క్స్ చాలా బాగా కనిపిస్తుంది. తక్కువ నిడివే కావడంతో సినిమా ఇట్టే అయిపోయినట్లుగా అనిపిస్తుంది. సితారా స్థాయిలోని నిర్మాణ విలువలు ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. మొత్తంగా చూస్తే సరదాగా సాగిపోయే ఈ సినిమా ఆడియన్స్ని అలరించేలా ఉందని చెప్పవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.